ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. తన కొడుకు బతికి ఉంటే చూపించమని, చనిపోయి ఉంటే డెడ్ బాడీ అప్పగించమని పోలీసులను తల్లి వేడుకుంటుంది. కృష్ణలంక పోలీస్ ఇన్స్పెక్టర్ నాగరాజు తన కొడుకుని అకారణంగా అరెస్ట్ చేశారని అంటుంది. ఇక కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన తర్వాతే తన కొడుకు జాడ తెలియడం లేదని తల్లి రోధిస్తోంది. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. కాగా సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో పోలీసులు ఆత్మరక్షణలో పడ్డారు. ఇక హైకోర్టు ఆగ్రహంతో పోలీసు ఉన్నతాధికారులు కదిలారు. సిపి రాజశేఖర్ బాబు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేసులో బాధ్యునిగా ఉన్న కృష్ణలంక సిఐ నాగరాజుపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. మెమో జారీ చేసి వీఆర్కు బదిలీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. విజయవాడలో సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇక తన కొడుకు బతికి ఉంటే చూపించమని, చనిపోయి ఉంటే డెడ్ బాడీ అప్పగించమని పోలీసులను తల్లి వేడుకుంటుంది. కృష్ణలంక పోలీస్ ఇన్స్పెక్టర్ నాగరాజు తన కొడుకుని అకారణంగా అరెస్ట్ చేశారని అంటుంది. ఇక కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన తర్వాతే తన కొడుకు జాడ తెలియడం లేదని తల్లి రోధిస్తోంది. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. కాగా సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో పోలీసులు ఆత్మరక్షణలో పడ్డారు. ఇక హైకోర్టు ఆగ్రహంతో పోలీసు ఉన్నతాధికారులు కదిలారు. సిపి రాజశేఖర్ బాబు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేసులో బాధ్యునిగా ఉన్న కృష్ణలంక సిఐ నాగరాజుపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. మెమో జారీ చేసి వీఆర్కు బదిలీ చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు లైవ్ లో. నాగేశ్వరరావు, మొత్తం చూసినాం కలకలం రేపుతుంది సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? వ్యవహారంతో పోలీసులు ఏదైతే ఆలోచనలో పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే గత నెల రోజుల క్రితం సాయి కృష్ణని ఏదైతే అతని విచారణ నిమిత్తం పిలిపించినట్లుగా తెలుస్తుంది. అతను విజయవాడకు సంబంధించి రౌడీ షీటర్లుగా పలు కేసులు నమోదయ్యి, క్రిమినల్ కేసులు కూడా అతని మీద ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన అంశంలోనే ఏదైతే కృష్ణలంక పోలీసులు అతన్ని ఏదైతే సాయి కృష్ణాన్ని విచారణ నిమిత్తం తీసుకొచ్చినట్లుగా కూడా వారి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ రోజున విచారణ తర్వాత స్టేషన్ కి వచ్చిన తర్వాత ఏదైతే సాయి కృష్ణ ఇంతవరకు తమ కుమారుడు కనిపించలేదని కూడా తల్లి వాదిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా నెల రోజులు అవస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అతను ఆచూకీ లేకపోవడంతో తల్లి హైకోర్టును అయితే ఆశ్రయించింది. హైకోర్టులో సంబంధించి ఈ యొక్క కేసు విచారణ నిమిత్తం కూడా పోలీసులకి దాదాపుగా నెల రోజులు అవుతుంటే అతను ఎక్కడికి వెళ్ళాడు అనే అంశం పోలీసులకు తెలియకపోతే సీరియస్ గా ఉంటుందని కూడా హైకోర్టు వార్నింగ్ ఇచ్చిన నేపథ్యం ఉంది. అయితే సిఐ నాగరాజు తమకు తెలియదన్న విధానంలోనే చెప్తున్న పరిస్థితి. అయితే సిఐ నాగరాజుపై ఇప్పటికే పలు వివాదాలుగా ఉన్నట్టుగా కూడా స్థానికంగా ఉన్న వ్యక్తులు గాని అలాగే తల్లి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే సిఐ నాగరాజుని ఆమె తల్లి అతని తల్లి సాయి కృష్ణ తల్లి వెళ్ళి కలవగా ఏదైతే లాయర్లను కూడా తీసుకెళ్లి కలవడం జరిగింది. కలిసినప్పుడు తన కొడుకు ఎక్కడని సిఐని అడిగితే నీ కొడుకు ఇక్కడ రాడు అని కూడా చెప్పినట్లుగా ఆమె చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నీ కొడుకుని చంపేస్తామన్న విధంగా కూడా మాట్లాడారు అనేది ఆమె వాదన, వినిపిస్తున్న ఆవేదన. అయితే తన కొడుకు ఏమయ్యాడు, బతికి ఉంటే కనుక ఒకసారి చూపించండి, లేదంటే ఏదైతే తన భౌతికాయాన్ని ఆ శవాన్ని అన్నా అప్పచెప్పండి అనే విధంగా ఆమె తల్లి రోగిస్తున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మొత్తంగా ఆమె ఈ దాదాపు నెల రోజులు గడిచినప్పటికీ తన కుమారుడి జాడ తెలకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది లాయర్లతో పాటు. అయితే వీరికి సంబంధించిన కేసు అంశంలో లాయర్లను కూడా బెదిరిస్తున్నట్లుగా లాయర్లు కూడా చెప్తున్నారు. అయితే ఈ మొత్తంగా పోలీసుల వ్యవహారం ఈ విధంగా ఉండటంతో హైకోర్టు సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి హుటాహుటిని కూడా సిపి ఎవరైతే సిపి ఉన్నారో ఆయన ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో సిఐ నాగరాజుపై వీఆర్కు పంపించిన పరిస్థితి కూడా ఉన్నట్లుగా ప్రస్తుతం తెలుస్తుంది. ఆయనకు సంబంధించిన అంశంలో పలు వివాదాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి శ్రీకాంత్ సంబంధించి ఏదైతే ఈ యొక్క వ్యక్తి ఎవరైతే మిస్ అయ్యారో ఆయన్ని సంబంధించి ఈ నెల 29వ తారీఖున సాయి కృష్ణకి సంబంధించిన జాడా అంశం పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో తెలపాలి, లేదంటే పోలీసులకి చర్యలు ఉంటాయనే విధంగా కూడా హైకోర్టు హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో ఏం జరిగింది అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సిన పరిస్థితి, చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు తీరు మాత్రం ఇది మొత్తంగా
అతని తల్లి మాత్రం నా కొడుకుని చంపేశారు, ఏదైతే లాకప్ డెత్ చేశారని కూడా ఆమె ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. తన కొడుకుని చంపేసి కాల్ చేశారనేది కూడా ఆమె ఆరోపిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఏదైతే కేసులకి సంబంధించి అంశాల్లో అతన్ని పిలిచి ఈ విధంగా ఏదైతే స్టేషన్ లో టార్చర్ పెట్టి దగలరాని తగలడంతో చనిపోయాడా లేక ఉద్దేశపూర్వకంగానే చంపారా అనే అంశం కోణంలో విచారణ జరపాల్సి ఉంటుంది. ఇది మొత్తం కూడా ఏదైతే తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ రోజు అతన్ని తీసుకొచ్చినప్పుడు సీసీ ఫుటేజ్లు ఏదైతే అతను ప్రకాశం జిల్లా నుంచి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. అక్కడ సీసీ ఫుటేజ్లు ఇవన్నీ ఏదైతే ఆ సిఐ నాగరాజుకు సంబంధించిన కాల్ డేటా మొత్తం కూడా తీస్తే తమకి ఒక సమాచారం దొరికింది అనేది కూడా తమ తల్లిదండ్రులు అతని తల్లిదండ్రులు అదే విధంగా లాయర్లు కూడా కోరుతున్న పరిస్థితి. ఇదే అంశాన్ని కూడా కోర్టులో కూడా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి రేపు 29న దీనికి సంబంధించి ఏదైతే కేసు నడవనున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సిఐ నాగరాజు పై ఇప్పటికే విఆర్ కు పంపించిన పరిస్థితి అయితే ఉంది. అతనికి సంబంధించిన అంశాల్లో ఏమేమి అనేది కూడా పోలీసులు ఈ రోజు సిపి దీనికి సంబంధించిన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం, సిఐ నాగరాజు అంశానికి కూడా విచారణ చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు.